దేశవ్యాప్తంగా రాజకీయ వేడిని పెంచిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. మే 4న ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో అధికారం కోసం బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోరు సాగుతుండగా, తమిళనాడులో డిఎంకే హవా కొనసాగుతోంది. కేరళలో ఈసారి అధికార మార్పిడి తప్పదని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. పశ్చిమ బెంగాల్లో హోరాహోరీ 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో ఫలితాలపైన సర్వే సంస్థల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాణుక్య స్ట్రాటజీస్ అంచనా ప్రకారం బీజేపీ తొలిసారి బెంగాల్ పీఠాన్ని కైవసం చేసుకోబోతోంది. బీజేపీకి 150 నుంచి 160 స్థానాలు వచ్చే అవకాశం ఉందని, తృణమూల్ 130 నుండి 140 స్థానాలకు పరిమితం కావచ్చని పేర్కొనింది. బెంగాల్ ఎన్నికల్లో మరోసారి తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. ఆ పార్టీకి ఈసారి 177 నుంచి 187 సీట్లు రావచ్చని అంచనా వేసింది. బీజేపీకి 95 నుంచి 110 సీట్లు, కాంగ్రెస్కు ఈసారి 1 నుంచి 2 స్థానాలు దక్కుతాయని పేర్కొనింది. తృణమూల్కు 46.5% ఓట్ షేర్ వస్తుందని, బీజేపీకి 41.5% ఓట్ షేర్ దక్కవచ్చని తెలిపింది. లెఫ్ట్ పార్టీలకు 4.1%, కాంగ్రెస్కు 2.1% ఓట్ షేర్ వస్తుందని అంచనా వేసింది. అయితే మరికొన్ని సర్వేలు మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకే 177 నుంచి 187 సీట్లతో స్పష్టమైన మెజారిటీ దక్కుతోందని జోస్యం చెప్పాయి. దీంతో బెంగాల్ ప్రజా తీర్పుపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తమిళనాడు స్టాలిన్ వైపే మొగ్గు, విజయ్ ఎంట్రీతో మార్పు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, నటుడు విజయ్ సత్తా చాటుతాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో పలు సంస్థలు ఎన్నికలపైన ముందస్తు అంచనాలను వెలువరించాయి. బెంగాల్లో తుది విడత పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. దక్షిణాదిలో కీలక రాష్ట్రమైన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెల్లడించాయి. మెజారిటీ సంస్థలు అధికార డిఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. అన్నా డిఎంకే ప్రతిపక్ష స్థానానికే పరిమితమవుతుందని పేర్కొన్నాయి. ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ విజయం ఖాయమని డంకా బజాయించాయి. ఇక తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన నటుడు దళపతి విజయ్ పార్టీ టీవీకేకి 2 అంకెల సీట్లు వచ్చే అవకాశాలున్నాయని జోస్యం చెప్పాయి. 3వ స్థానానికే విజయ్ పరిమితమవుతారని అంచనా వేశాయి. అయితే మే 4న అసలు ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఇండియా టుడే మ్యాగజైన్ సర్వే మాత్రం విజయ్ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. ఆ పార్టీకి 98 నుంచి 120 స్థానాలు, డిఎంకే కూటమికి 92 నుంచి 110 స్థానాలు, అన్నా డిఎంకేకి 22 నుంచి 30 సీట్లు వస్తాయని చెప్పడం గమనించాలి. మ్యాట్రిక్స్ సంస్థ అంచనా ప్రకారం డిఎంకే కూటమికి 122 నుంచి 132, అన్నా డిఎంకేకి 87 నుంచి 100, విజయ్ పార్టీకి 10 నుంచి 12, ఇతరులు 0 నుంచి 6 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. పీపుల్స్ పల్స్ సర్వేలో డిఎంకే కూటమి 125 నుంచి 145 స్థానాలు, అన్నా డిఎంకే అలయన్స్ 65 నుంచి 80 స్థానాలు, టీవీకే 18 నుంచి 24, ఇతరులు 0 నుంచి 6 స్థానాల్లో విజయం తథ్యమని తెలిపింది. పీ మార్క్ డిఎంకే 125 నుంచి 145, అన్నా డిఎంకే 65 నుంచి 85, టీవీకే 16 నుంచి 26, ఇతరులు 1 నుంచి 6 సీట్లలో గెలిచే ఛాన్స్ ఉందని చెప్పింది. పీపుల్స్ ఇన్సైట్ కూడా డిఎంకే కూటమికే అధికారం దక్కుతుందని పేర్కొంది. స్టాలిన్ నాయకత్వంలో డిఎంకే 120 నుంచి 140, అన్నా డిఎంకే కూటమి 60 నుంచి 70, విజయ్ 30 నుంచి 40, ఇతరులు 4 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉన్నట్టు వివరించింది. అసోం పుదుచ్చేరి ఎన్టీఏ హవా. అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ హ్యాట్రిక్ విజయం దిశగా సాగుతోంది. 126 స్థానాలకు గాను బీజేపీ కూటమి 90 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉంది. పుదుచ్చేరి, ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి మళ్లీ పగ్గాలు చేపట్టనుంది. ఎన్ రంగస్వామి నాయకత్వంపై ప్రజలు నమ్మకం ఉంచారు. తమిళనాడు, బెంగాల్లో మహిళా ఓటర్లలో కీలక పాత్ర పోషించారు. తమిళనాడులో 37.8% మహిళలు డిఎంకేకు మద్దతిచ్చారు. ఈ ఫలితాలు కేవలం రాష్ట్రాలకే పరిమితం కాకుండా రాబోయే జాతీయ రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఇంకా బలంగా ఉందని ఈ ఎగ్జిట్ పోల్స్ నిరూపిస్తున్నాయి. మే 4న వెలువడే అసలు ఫలితాల కోసం యావత్ భారతావని ఎదురుచూస్తోంది.